కావడానికి కారణం గురుగారు. అది ఎలా అంటే, నేను ఎక్కడో రంపచోడవరంలో ఈనాడు రిపోర్టర్గా వర్క్ చేస్తున్న టైంలో అక్కడ చుట్టుపక్కల ఏ షూటింగ్ జరిగినా దానికి అటెండ్ అవ్వటం నాకు అలవాటు అవ్వడం కాదు, ఈనాడు రిపోర్టర్గా ఉంటే అది కవర్ చేస్తూ సితారాకి పంపించేవాడిని. మా అప్పుడు ఎడిటర్ శ్రీకంఠమూర్తి గారు అది పబ్లిష్ చేస్తూ నా పేరు కింద ఎం గిరిధర్ని వేసేవాళ్ళు. దాంతో ఎప్పటికన్నా ఫిలిం జర్నలిస్ట్ అవ్వాలన్న కోరిక ఉండేది. అలా ఒకసారి తాండ్ర పాపారాయుడు షూటింగ్ మా రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్తే గురువుగారు ప్రాణ్ మీద సీన్స్ తీస్తుంటే కరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈనాడు రిపోర్టర్గా నన్ను ఎవరు ఆపేవాళ్ళు ఎవరు కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళని, దగ్గరగా ఉండే చూసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని. కరెక్ట్గా అప్పుడే శివరంజని మ్యాగజైన్ వస్తే గురువుగారు అది చూశారు. సెంటర్స్పేట్ తాండ్ర పాపారాయుడు గురించి ఖాదర్ మొయిద్దీన్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాళ్ళు, చాలా బాగా రాస్తాడు. ఆయన నా ఫేవరెట్ జర్నలిస్ట్ కూడా. ఆ టైంలో సెంటర్ స్పిరిట్ రాశాడు. అది గురువుగారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివి ప్రాణ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది గిరిధర్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. నిజంగా గిరిధర్ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఒక షూటింగ్కి వస్తే తను ఆ డైరెక్టర్తో కానీ ఆ హీరోతో కానీ అందరితో, ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్తో కానీ తను బిహేవ్ చేసే విధానం ఎంతోమంది స్నేహితుల్ని, తనకు ఒక మంచి గుర్తింపుని, తన మీద అందరికీ అదే ఒక మంచి ఫీలింగ్ని తను తెచ్చుకున్నాడు. తన గుడ్ విల్లే ఈరోజు ఈ సినిమా. అలాగే నంద్యాల రవి చెప్పిన కథ, అతను ఎప్పటి నుంచో రైటర్గా ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, అంటే చాలా పాజిటివ్ టైటిల్ లక్ష్మీ రావే మా ఇంటికి పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గిరి బ్యానర్ ఇంకా ముందు చాలా మంచి సినిమాలు తీసి బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమర్షియల్ సినిమాకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చినటువంటి వివి నాయక్ గారికి నా యొక్క నమస్కారాలు. నేను చేసిన ఆనంద్, గోదావరి లాంటి ఎన్నో సినిమా కార్యక్రమాలకి విచ్చేసి నన్ను మొదటి నుంచి ఆశీర్వదించి, ఆయన అంటేనే ఒక గొప్ప ఇన్స్పిరేషన్. సంగీతం అన్నా కూడా, సాహిత్యం అన్నా కూడా, ఒక అద్భుతమైనటువంటి సినిమాల్ని రూపొందించేటువంటి దాసరి గారు అంటే నాకు ఎప్పుడు ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది వారిని చూస్తే. ఈ సినిమాని అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాను. ఇకపోతే ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గిరిధర్ గారు అంటే ఎంతో గొప్పగా సహకరించి, ఆయన కూడా ఫస్ట్ ఫిల్ము, ఆయన కూడా చాలా గొప్ప సినిమా తీద్దాం అనుకున్నారు కాబట్టి నాకు మంచి అది ప్లస్ అయింది. ఆయన ఫస్ట్ ఫిల్మ్ అవ్వడం కూడా నాకు ప్లస్. నాకు ఎంతో బాగా సహకరించారు. ఇకపోతే మా హీరో శౌర్య ఇప్పుడు టాప్లో ఉన్నాడు, సూపర్ హిట్లు 2 కొట్టి. తను ఎప్పుడు నేను హిట్ అవ్వకముందు చేసేంత అంతవరకు అయ్యాక కూడా చేశాను. ఎప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కనిపించలేదు. ఎప్పుడు యాజ్ ఎ బ్రదర్లో ఉండి, అన్న నీకేం కావాలి, నువ్వు ఫస్ట్ సినిమా బాగా నిలబడాలని ఎంతో ఎంకరేజ్ చేసి బాగా చేసి నాకేం కావాలో అది అందించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. First of all, thank you Giridhar sir for trusting in me and giving this opportunity to me for being a part of his first film. And thank you our director sir, because you know the character for me was not easy. The characters I have played before, like Uma Devi or Anandi or any other character, was bubbly and always shaking her head and saying the dialogues. And here in every close-up I remember he used to come and tell me, don't shake your head so much, it's a matured character. And that was really not easy for me, but he trusted in me and thank you so much for that. Giridhar journalist turned producer అవుతున్నప్పుడు ఆ సినిమాకి జర్నలిస్ట్ నుంచి గీత రచయిత నేను రాయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో 4 పాటలు రాయడం జరిగింది. అలాగే కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ నాకు చాలా బాగా ఇష్టం. సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేసే అవకాశం రాలేదు. ఈ సినిమాకి ఇచ్చినందుకు నంజాలకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే కథ మొత్తం విన్నాను, చాలా హిట్ లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మంచి సక్సెస్లో ఉన్న నాగశౌర్య అండ్ అవిక ఇద్దరు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నంజాల రావుకి తొలి ప్రయత్నం, గిరిధర్కి తొలి ప్రయత్నం.
సో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు గిరిధర్ అంకుల్ గురించి మాట్లాడాలి. ఆ రోజు నేను ఊహలు గుసగుసలాడే కూడా రిలీజ్ అవ్వలేదండి నా మూవీ, ఫస్ట్ మూవీ కూడా. నన్ను నమ్మి ఈ మూవీ ఛాన్స్ ఇచ్చి ఫ్యూచర్లో ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏంటో కూడా నేను ఆలోచించకుండా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ నా 2 మూవీస్ రిలీజ్ అయినాయి అండ్ 2 పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. లక్ష్మీ రావే మా ఇంటికి అంటే చాలా సింపుల్ కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే లక్ష్మీ రావే మా ఇంటికి చాలా పాజిటివ్ టైటిల్. ఈ సినిమా తీసినందుకు గిరిధర్ అంకుల్కి మంచి ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలని, అలాగే ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లు అందరికీ లక్ష్మీదేవి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా డైరెక్టర్ కెపాసిటీతో పనిచేసే డైరెక్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. అది అందరికీ తెలుసు. అందులో వినాయక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీయే నాకు అభిమానమైన కుటుంబం. వాళ్ళ నాన్నగారు దాసనారాయణరావు ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడు. వాళ్ళ ఊరు నేను వెళ్ళాను. నా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక స్వర్ణ పథకాన్ని నా పేరు మీద వినాయక చవితి ఫంక్షన్స్లో ఇస్తూ ఉంటారు. అది అనుబంధం. రెండవది, ఎప్పుడైనా నేను ఏదైనా సలహా ఇస్తే దాన్ని 100కి 100 అమలు చేస్తాడు. అది బంధం. సో నాకు అంత ఇష్టమైనట్టు వినాయక్. ఇక ఇటు వస్తే గిరిధర్ చెప్పాడు అతనికే నాకున్న ఇంటిమెసీ, అనుబంధం. రైట్ రా, అంత ఇష్టమైనాడు. ఇక ఇక్కడ కూర్చున్న హీరో మా బళ్ళారి సాయి తీసుకొచ్చి చూపించాడు నాకు. ఇవాళ దిస్ ఇస్ ద డే ఫర్ యంగ్ హీరోస్, న్యూ హీరోస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ టాలెంట్ తోటి హీరోస్ పైకి రావాలని నా కోరిక. ఎక్కడో బంగారు స్పూన్తో పుట్టి రావచ్చు, తప్పులేదు. కానీ కొందరిని బలవంతంగా రుద్ది 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 హీరో ఇతను చూస్తారా మీరు చూస్తారా అనే పరిస్థితి లేకుండా ఈ యంగ్ ఫ్లెష్. ఎందుకంటే కొత్త వాళ్ళు బయట నుంచి రాకపోతే కొన్నాళ్ళకి ఇండస్ట్రీ జటిలమైపోద్ది. కొన్ని ఫ్యామిలీస్కి కన్ఫర్మ్ అయిపోతుంది, అది ఉండకూడదు. ఎందుకంటే అలాంటి అవకాశాలు కనుక ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఒక మోహన్ బాబుని తీసుకొచ్చిన, ఒక మురళీమోహన్ తీసుకొచ్చిన, ఒక నారాయణమూర్తిని తీసుకొచ్చిన, ఒక శ్రీహరిని తీసుకొచ్చిన, ఒక రాజాని తీసుకొచ్చిన, ఎవరిని ఎంతమందిని తీసుకొచ్చిన ఆర్టిస్టుల్ని ఎక్కడెక్కడి నుంచో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేవారు. డిఫరెంట్ టాలెంట్స్ చేసేవారు. రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు, భయం ఉండేది. ఒక డైరెక్టర్ అంటే భయం ఉండేది, ప్రొడ్యూసర్ అంటే భయం ఉండేది. ఎందుకంటే ఏమో తీసేస్తారేమో మన సినిమాలోంచి అనేది. అందువల్ల ఇలాంటి యంగ్స్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను. సినిమా తీస్తానంటే నేను గిరిని ఎందుకు రానికి సినిమా అన్నాను. అవసరమా నీకు? చాలా సక్సెస్ఫుల్గా నువ్వు ఒక మంచి పిఆర్ఓగా ఉన్నావు, అందరూ టాప్ పొజిషన్లో ఉన్నవాడే చూస్తున్నావు. పైగా ఎవరైనా సరే పిఆర్ఓ గిరిధర్ కనుక పెట్టుకుంటే వాళ్ళు చాలా సేఫ్. ఆ హీరోయిన్స్ కానీ, ఆ హీరోస్ కానీ, ఆర్టిస్టులు కానీ వాళ్ళ అదృష్టవంతుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ మీద మాట పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొస్తాడు. అందువల్ల నీకు పిఆర్ఓగా ఉన్న అవసరమా అన్న. కానీ కథ చాలా బాగా నచ్చింది గురుగారు, కావాలంటే మీరు వినండి. నాకు ఎందుకో జీవితంలో ఏదో ఒక గోల్ కావాలి కదా, సో దానికని నేను ఈ తాపత్రయపడతాను అన్నాడు. నాకు
రవితో పెద్దగా పరిచయం లేదు కానీ బట్ హీస్ అ గుడ్ రైటర్ నాకు తెలిసినంత వరకు. గుడ్ పెన్, చాలా డిసిప్లిన్డ్గా స్క్రిప్ట్ రాసుకోగలిగిన కెపాసిటీ ఉంది. నాకు రాధాకృష్ణ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మీద. ఎందుకంటే ఒక పద్ధతికి అలవాటు పడ్డవాడు రాధాకృష్ణ. జస్ట్ లైక్ దట్ ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను నన్ను పెట్టుకోండి అనే టైప్ కాదు అది. బికాజ్ రియల్గా టాలెంట్ ఉన్న వాళ్ళు తిరగరు, వాళ్ళని ఎత్తుకుంటూ వస్తారు. అలాంటి ఒక టైప్ రాధాకృష్ణ. ఈ మధ్యన తరచు చెప్తున్నా ఒక కొత్త బ్రీడ్ వస్తుందని. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి. ఇందాక చెప్పినట్టు దర్శకరత్న శ్రీ దాసనారాయణ గారు చెప్పినట్టు, నేను ముందు మా సోదరుడు మా హీరో గురించి ఒక్క నిమిషం మాట్లాడదలుచుకున్నాను. మేము కలిసి, ఇది రెండో సినిమా, వరుసగా విజయాలు సాధిస్తూ అంతే అందంగా నవ్వుతూ అంతే అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ అంతే ఘనంగా హిట్లు కొడుతూ వరుసగా ఎదుగుతున్నాడు. అభినందనలు. అంతే మంచి మనసు. టచ్ అప్ బాయ్ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎలా చూసుకుంటాడని ప్రత్యేకంగా. తర్వాత మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నిజంగా నేను జంజాల గారి నుంచి ప్రారంభించి విశ్వనాథ్ గారు, బాపు గారు, దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు, దాదాపు అందరు అన్ని తరాల డైరెక్టర్తో